వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హ్యాపీ మార్నింగ్. మనందరి కలయిక కారణమైనటువంటి పితామహ సుభాష్ పత్రిజీ గారికి మనందరం కూడా మనసులోనే ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుచుకుంటూ, అలాగే ఇంతటి జ్ఞానాన్ని అందించినటువంటి సద్గురు పరంపర ఏదైతే ఉందో వారందరికీ కూడా, అలాగే మన ఇంతటి అద్భుతమైన జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకి, అలాగే ముక్కోటి దేవతలకు, అలాగే జూమ్లో పాల్గొన్న మీ అందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుచుకుంటూ, ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మహా అవతార్ ఫౌండేషన్ వారికి అందరికీ కూడా శుభాభినందనలు. థ్యాంక్ యూ. ఇది ఈ యొక్క జూమ్ అనేది ఇంతింతే వటుడింతే అన్నట్టుగా ఎంతో అద్భుతంగా ఎదగాలని, ఎంతోమంది మాస్టర్లతో మీరు జ్ఞానం తీసుకొని ఎవరైతే ఈరోజు వింటున్నారో వారే మళ్ళీ చెప్పే స్థాయికి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జూమ్ సెషన్ని మనం కొనసాగించుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఏమనుకోవద్దు, నాకు ఏమంటారు దాన్ని, మిమ్మల్ని చూస్తే కానీ నాకు సబ్జెక్ట్ రాదు, తప్పుగా అనుకోవద్దు. ఏమైనా అవకాశం ఉంటే వీడియో ఆన్ చేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఎదుటిగా ఉన్న వ్యక్తులు కనిపిస్తుంటేనే మనకి మాట్లాడడానికి కొద్దిగా హ్యాపీ అనిపిస్తుంది. సో అవకాశం ఉందో కూడా వీడియో ఆన్ చేసుకోండి. అవకాశం లేనివారు మరి తప్పదు, ఏం చేయలేము. ఎందుకంటే ముఖం కనిపిస్తున్నట్టు నేను చెప్తున్నప్పుడు మీరు ఉన్నారా లేదా, పడుకున్నారా, ఏదో నా మాట నేను ఏదో చెప్పుకుంటున్నాను అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. సో తప్పుగా అనుకోవద్దు, ఒక్కసారి అవకాశం అందరూ కూడా. ఓకే, థ్యాంక్ యూ. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాలి మాస్టర్స్, మనం ప్రతి క్లాస్ లో చెప్తూనే ఉన్నాము. ఎందుకంటే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నో స్కూల్స్ వచ్చినాయి కదా, టెక్నో స్కూల్స్ కూడా మీకు ఏం చెప్తున్నాయి అన్నీ కూడా అంటే మీకు తెలుసు కదా. సో ఆ టెక్నో స్కూల్స్ ఏంటంటే, మామిడి పండు మ్యాంగో ఎల్లో కలర్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది అని మీకు చెప్పేదానికన్నా అది చూపించి దాన్ని టచ్ చేయించి దాని స్వీట్నెస్ మనం టేస్ట్ చేయిస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా లైఫ్లో మర్చిపోతాం, మనం మర్చిపోం కదా. అలాగే మనం చెప్పేది అంటే మీకు తెలుసో తెలియదు, అందరికి తెలిసే ఉండొచ్చు, ఏంటంటే మన మనస్సుకి ద్వారాలు రెండు కళ్ళు. సో ఏదైతే మనం ఈరోజు సబ్జెక్ట్ చెప్పుకుంటామో అది కళ్ళ ద్వారానే మనసుకు వెళ్తుంది. సో మరి ఆ కళ్ళు దాన్ని చూడకపోతే ఏం చేసుకుంటుంది చెప్పండి. సో మనం పూర్వం బ్లాక్ బోర్డ్ మీద రాసి చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే టెక్నో బోర్డులు ఎందుకు వచ్చాయి, టెక్నో స్కూల్స్ ఎందుకు వచ్చి, ఇదే కారణం అనమాట. పిల్లలకి క్లాస్ అవుతున్నప్పుడే వాళ్ళకి ఖచ్చితంగా ఆ లెసన్ అనేది 60-70% అర్థం అవుతుంది. జస్ట్ ఇంటికి వెళ్ళి రెఫర్ చేస్తే చాలు 90-100% వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట. సో ఆ రకంగా నేను మీకు చెప్పడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం కాదు. సో దయచేసి మరొక్కసారి ఎవరైనా, ఇంకా చాలా మంది ఆన్ చేసుకోలేదు, సరే మీ ఇష్టం, మేము చెప్పడం అయితే మా ధర్మం, తర్వాత మీ ఇష్టం. ఇంకా మేము అంతకుమించి ఏం చెప్పకూడదు. ఎందుకంటే మీ అందరూ విద్యులు తెలుసుకున్న వారు, తెలుసుకోవాల్సిన వారు కాబట్టి ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే మీరు రేపు ఈ స్థాయికి వచ్చిన మీకు అర్థం అవుతుంది, అయ్యో ఏంటి జరుగుతుందని మనకు అర్థం కాదు. ఏదో గోడ ఎదురు కూర్చొని నేను చెప్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట, అంతమించి ఇంకే ఉద్దేశం కాదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈరోజు మనం కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మన అందరం పుడుతున్నాం కదా, ఒక హాస్పిటల్కి వెళ్తుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే పుట్టిన ఒక స్కూల్కి వెళ్తాం. ఒక క్లాస్లో 50 మంది పిల్లలు ఉంటారు. 50 మంది జాయిన్ చేయాలనుకుంటే ఫస్ట్ స్టాండర్డ్లో జాయిన్ చేయాలి. ఒకరికి సెకండ్, ఒకరు థర్డ్, ఫిఫ్త్ జాయిన్ చేయరు కదా. సో కానీ మనం ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం ఒకసారి చూసుకుందాం. ఒక్కొక్కరు బిడ్డలో పుట్టేటప్పుడు ఒకరు కలెక్టర్ కొడుకు అంటారు, లేకపోతే ఒకరు ఇంజనీర్ కొడుకు అంటారు, ఒకరు డాక్టర్ కొడుకు అంటారు, ఒకరు సైంటిస్ట్ కొడుకు అంటారు, ఒకరు వ్యాపారస్తుడు కొడుకు అంటారు, రిక్షావాడి కొడుకు రిక్షావాడి కొడుకు అంటారు, ముష్టివాడి కొడుకు ముష్టివాడి కొడుకు అంటారు. మరి అందరూ స్టార్టింగ్ అయ్యేటప్పుడు జీరోతోనే కదా, అంటే ఒకే స్థాయి నుంచి స్టార్ట్ అవ్వాలి కదా. మరి రకరకాలుగా ఎందుకు స్టార్ట్ అవుతుంది ఒకసారి ఇది అర్థం చేసుకోండి. ఒక హాస్పిటల్కి వెళ్దాము, ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఆ హాస్పిటల్లో ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాని ఏమంటారు, పిల్లలు పుట్టే విభాగం ఉంటుంది కదా, ఏదంటారు విభాగం పేరు, సారీ మర్చిపోయాను. అయితే ఆ విభాగంలో వెళ్తే పిల్లలందరూ పుడతారు కదా, అందరు పిల్లలు ఒకే స్థాయిలో ఉంటారా? అందరూ కోటీశ్వరుల పిల్లలే ఉంటారా? అందరూ యావరేజ్ పిల్లలే ఉంటారా? అందరూ మీడియం మీడియం ఉంటారా? ఒక్కొక్కరు ఒక్క స్థాయిలో ఉంటున్నారు. ఎందుకు? ఈ కారణం ఏంటి మేడం? ఏమైనా అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వచ్చు వాళ్ళకి, అందరికి ఇవ్వకూడదా మేడం? మీరు ఇవ్వమంటే ఇస్తాను సార్. ఒకసారి ఇస్తే మంచిది, జస్ట్ అంటే మీరు ఎందుకంటే అన్మ్యూట్ ఆప్షన్ అందరికి ఇచ్చేయండి. బట్ ఒక్కొక్కరే ఇలా ఇలా అనండి, వారే మాట్లాడండి అంతే. దయచేసి అందరూ ఒకేసారి మాట్లాడదు, ఎవరో ఒకరు ఇలా అనండి, వాళ్ళు మాట్లాడండి. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ మేడం.
సార్ అందరూ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ ఇచ్చాను సార్. మాట్లాడాలనుకునే వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడి మ్యూట్ లోకి వెళ్ళండి సార్. సార్ మీరు మ్యూట్ అయ్యారు సార్. ఓకే, మాస్టర్ చంద్రయ్య గారు చెప్పండి. అందరూ ఒకేలా పుడుతున్నారా, రకరకాలుగా పుడుతున్నారా? మీరు అన్మ్యూట్ చేసుకోలేదు. అన్మ్యూట్ చేసుకోండి. కృష్ణవేణి గారు, ఎవరో ఒకరు, భాస్కర్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి. మీ మాట రావట్లేదు చంద్రయ్య గారు. సార్ ఒక్క నిమిషం సార్, నేను ఇస్తాను. హ్యాండ్ రైట్ చేయండి మాస్టర్స్, నేను ఇస్తాను. హ్యాండ్ రైట్ చేయండి. చంద్రయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, చంద్రయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ అన్మ్యూట్ చేసుకున్నా ఓకే, సార్. మాట్లాడండి. ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు వినపడుతుంది. సార్ పుట్టట్లేదు సార్, ఎవరు కూడా ఒకే రకంగా పుట్టట్లేదు, అందరు రకరకాలుగా పుడుతున్నారు. ఒక తల్లి మరి కడుపులో పుట్టిన వాళ్ళు కూడా కరెక్ట్ గా పుట్టట్లేదు సార్. అందరు రకరకాలుగానే పుడుతారు, ఆలోచనలు కూడా రకరకాలుగానే ఉంటున్నాయి సార్. కదా, ముందు మనం ఏంటంటే కర్మ సిద్ధాంతం కాబట్టి ఈ రకంగా ముందు మాట్లాడడం. అందరూ కోటీశ్వర్లు కాదు, అందరూ కాదు. కూడా లేకపోతే భిక్షగారులు కాదు, అందరూ మీడియం, అవును ఒక్కొక్కరు ఒక్కొక్కరు పుడుతున్నారు. అవును మరి సార్. దీనికి కారణం ఏం చెప్పగలుగుతారు సార్ మీరు? లేదు సార్, మన కర్మానుసారం ఎవరు ఎలా పుట్టాలనుకుంటున్నామో అలానే పుడుతున్నాం సార్. అంతే. మనం చూసారా, వాడికి ఏంట్రా పెట్టి పుట్టాడురా అంటాడు. పెట్టి పుట్టడం అంటే ఏంటి? గత జన్మల్లో ఎంతో మందికి పెట్టాడు, తినడానికో చదువుకోవడానికో పెట్టాడు, ఇవాళ మంచి ఇంట్లో పుట్టాడు. పుట్టాడు. అర్థమవుతుందా మనకి? అవును సార్. సో అవును సార్, అందుకే ఇప్పుడు అర్థమవుతుంది సార్. మన అన్ని గ్రంథాల్లో ఉన్న ఒకే ఒక పాయింట్ ఏంటంటే, మనం సంపాదించిన దాంట్లో కొంత ఒక 10% వరకు మనము ఎవరికైతే నీడీ పీపుల్, అవసరమైన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇమ్మని చెప్తారనమాట. అవునా కాదా? అవును సార్. అవును సార్. సో ఇది ఏంటి, చెప్తారు. పెట్టడం అనమాట. మంచి మళ్ళీ నెక్స్ట్ జన్మలో వీడు పెడుతున్నాడు కదా, నెక్స్ట్ జన్మలో మంచి ఇంట్లో పుడతాడు అనమాట. అవును సార్. అర్థమవుతున్నప్పుడు మీకు? సో కర్మ అర్థమవుతుంది సిద్ధాంతం సార్. చేసుకున్నోడికి చేసుకున్నంత మహాదేవ అంటే ఇదే అన్నమాట. అవునవును సార్. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంటే దీన్ని చేసుకున్నాం. అంటాం. అంతేనే కదా? మీకు అర్థమవుతుందా పాయింట్? అంతే. అవును సార్, అర్థమైంది. అంటే ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఉందా లేదా మన దాంట్లో? ఉంది సార్. ఎవరో ఏదో చెప్పారులే, ఏదో జరుగుతుందో లేదో, ఎవరు చూడొచ్చారు, గత జన్మలో ఏముందో ఈ జన్మలో ఏముందో మనం అనుకుంటాం కదా జనరల్ గా. అవునవును సార్. ఇప్పుడు ఈ సందర్భంగా మనకు అర్థమవుతుందా లేదా ఉన్నది అనేది? ఉంది అని అర్థమవుతుంది సార్. ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరు ఏమీ లేదు, మీరు అంటే ఇప్పుడు మనందరం ధ్యానం చేస్తున్నాం కదా, అందరికి ఎరుక పెరిగిందా లేదా? ఎరుక అంటే అవేర్నెస్ పెరిగింది సార్, చాలా పెరిగింది. పెరిగింది. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, నేనే పొరపాటున అంటే ఏదో కోపంలో పిల్లలు చిన్న తప్పు చేశారని నేను ఓవర్గా రియాక్ట్ అయ్యి వారిని గట్టిగా తిట్టడమో ఏదో సంథింగ్ జరుగుతుంది, లేదా ఇంకా కోపం వస్తే ఒక దెబ్బ వేస్తాం. అంతేనే కదా? అందరం చేస్తున్న పనే కదా అది. పిల్లలైనా అవును ఇప్పుడంటే సార్. పిల్లలు పెద్ద అయిపోయారు, ఇప్పుడు ఒకరిద్దరు అయిపోయారు కాబట్టి ఎవరు కొట్టడం లేదు. ఎందుకంటే ఉన్న ఒకిద్దరు ఎవరు కొడతారు ఇప్పుడు? కొడితే అవును సార్. అలిగేస్తారు, లేకపోతే వాళ్ళు ఏం చేసుకుంటారో భయం మనందరికి ఉందా లేదా? ఉంది సార్. అది అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే జనరల్ గా అంటే తిట్టినప్పుడు కొట్టినప్పుడు మీరు చెక్ చేసుకుంటే, తిట్టిన రోజు ఖచ్చితంగా మన నాలుకనే మనం భోజనం చేసినప్పుడు ఏదైనా మాట్లాడుతూ కట్ చేసుకుంటాం మనం తెలియకుండానే. అవును. లేదు, మన తల్లిదండ్రులు ఎవరో మనల్ని తిడతారు. అంటే మన పిల్లలు మనం తిట్టాం, మన తల్లిదండ్రులు మనల్ని తిడతారు. చెక్ చేసుకోండి మీరు కాకపోతే. లేదు బయట ఓకే. అకారణంగా ఎక్కడో దగ్గర చిన్న చిన్న విషయాన్ని కూడా వాళ్ళు మన మీద గొడవ పడుతుంటారు. ఎందుకు? మనం ఇక్కడ వెళ్ళాం కదా, ఇక్కడ ఒక చేసాము, అక్కడ తీసుకున్నాం అనమాట. అంటే అంటే ఓకే. ఎలా ఉంటుందంటే, ఈ రోజు విత్తనం వేసి రేపు కాయలు రాకపోవచ్చు. ఒక 2-3 రోజుల్లో, 4-5 రోజుల్లో, వారం రోజుల్లో, నెల రోజుల్లో వస్తుందా లేదా? 3 నెలలకో 6 నెలలకో పంట వస్తుంది కదా. వస్తుంది. నేను ఇవాళ వస్తుంది. విత్తనం వేసాను కదా, ఈ రోజే నాకు కాయలు కావాలి కదా అంటే అది కాదు కదా, మన వల్ల అవ్వదు కదా. అవ్వదు సార్. సో అలాగే మన కర్మలు కూడా ఈ రోజు మంచికరమైన చెడుకరమైన ఏదైనా ఇవాళ చేస్తాము, బట్ దాని కర్మ ఫలాన్ని మాత్రం భవిష్యత్తులో ఖచ్చితంగా మనం అందరం తీసుకుంటున్నాం. అవును సార్.
సో అలా తీసుకున్న వాళ్ళే ఇప్పుడు మనం చిన్న చిన్న రోగాలుగా అంటారు కదా, చేసుకున్న పాపాలు అంటే రకరకాల పాపాలు రకరకాల రోగాలు, చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు. పెద్ద పెద్ద. అవును సార్. ఇది ఎటువంటి కర్మ చేస్తామో అటువంటి ఫలితమే పొందుతున్నాము. అవును సార్. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే, పూర్వజన్మ కృతం పుణ్యం భోగ రూపేణ లభ్యతే. ఈరోజు ప్రతి ఒక్కరికి అంటే మనం ఎవరైతే ఇప్పుడు ఈ మార్గంలోకి వచ్చి మనకు ఖచ్చితంగా అర్థం అవుతుంది, మనం ఏదైతే పాపం చేసామో అది రోగ రూపంలో ఖచ్చితంగా వస్తుంది, మనం ఏదైతే పుణ్యం చేసామో అది భోగ రూపంలో ఖచ్చితంగా లభ్యం అవుతుంది. భోగ రూపం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనకి 2 వీలర్ ఉంది, లేదా ఒక 4 వీలర్ ఉంది, ఒక కార్ ఉంది, ఒక మంచి ఇల్లు ఉంది, ఒక మంచి భార్య, మంచి భర్త, పిల్లలు, చదువు, ఉద్యోగం, వ్యాపారం, ఏదో ఈ రోజు మన అమ్మా నాన్న, ఇవన్నిటిని మనం పొంది ఉన్నామంటే అందరికి ఇవన్నీ ఉన్నాయా? లేవు సార్. లేదు. ఈ రోజు కొందరికే ఉంది, కొందరికి లేదు. ఎవరికి ఉన్నది అంటే ఎవరైతే గత జన్మల్లో వారు పుణ్యం చేస్తున్న వారికి ఇవన్నీ ఉన్నాయి, లేని వారికి అవన్నీ ఉండడం లేదు. సో ఇది మనకు అర్థం కావాలా. సో నేను లాస్ట్ జన్మలో ఏదో పొరపాటు చేశాను, అది ఈ జన్మలో నేను సరిదిద్దుకోవాలా అనే ఎరుక మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మన అందరికి వచ్చి తీరాలి. అవునా కదా? అవును సార్. న్యూటన్స్ థర్డ్ లా ఉంది కదా, న్యూటన్స్ థర్డ్ లా ఉంది కదా, ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఆల్సో హ్యావ్ ఏ అపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. చదువుకుని 10th క్లాస్ చదువుకుని ప్రతి ఒక్కరికి తెలుసు న్యూటన్స్ థర్డ్ లా అని చెప్పేసి. అంటే మనం చేసే ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది, ప్రతి యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది కంపల్సరీగా. ఒక బాల్ అని గట్టిగా గోడకేసి కొడితే మళ్ళీ మన వైపు వస్తుందా లేదా? వస్తుంది సార్, ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఏది మనం చేస్తామో అది ఖచ్చితంగా తీసుకుంటున్నాము. ఇప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకోవాలా? అర్థమైందా లేదా? ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్, ఆ రియాక్షన్ మనకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాబట్టి ఎటువంటి చర్య తీసుకోవాలో ధ్యానం చేసే మనం ఎరుకతో మాట్లాడితే మాట మీద ఎరుకుండాలా, ఖచ్చితంగా మాట మీద ఎరుకుండాలా. మంచి మాట చెప్తారు గురువు గారు, ఒక మాట మీరు విన్నారా లేదో, అదేంటంటే మన మనసు ఏదో ఒకటి మాట్లాడాలనిపిస్తుంది, అవునా కాదా? ప్రతి దగ్గర 10 మంది కూర్చుంటే మన మనసు ఏదో ఒకటి చెప్పాలి అని మాట్లాడాలనిపిస్తట. మనసు అనేవాడు ఇప్పుడు మీరు వ్యాపారంలో చూడండి, అకౌంటెంట్ లెక్క అకౌంట్స్ రాస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ITR రిటర్న్స్ కి ఇవ్వాలనుకోండి, ఈ అకౌంటెంట్ రాసే పనులు అవుతాయా? ఈ రాసిన అకౌంట్ అలా వెళ్తుంది, అవ్వదు. చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళాలి. చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి ఏది కరెక్ట్ గా రాశాడు, ఏది కరెక్ట్ గా రాయలేదు చెక్ చేసుకున్న తర్వాత తప్పులు ఉంటే లెవెల్ చేసి కరెక్ట్ చేసి ఆయన ITR కి పంపిస్తారు, అవునా కాదా? అవును సార్. అంటే ఏంటి అర్థం? అవును. చార్టెడ్ అకౌంట్ ఎవరు? మన దాంట్లో బుద్ధి. అకౌంటెంట్ మనస్సు ఏదో ఒకటి చెప్పాలంటది, కాదు అలా చెప్పేయకూడదు. బుద్ధి దగ్గరికి వెళ్ళి ఈ మాట ఈ సందర్భంలో అవసరమా, నేను ఈ సందర్భంలో ఈ మాట మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, ఒకవేళ మాట్లాడాల్సి వస్తే ఎంత మాట్లాడాలి, అంతే మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడాలి? అప్పుడే మాట్లాడాలి. ఎక్కడ మాట్లాడాలి? అక్కడే మాట్లాడాలి. మాట మీద ఎరుక అవసరమా కాదా? ఒకవేళ మన మాట వల్ల సార్ చెప్తారు కదా, ఒక మాట మాట్లాడంటే ఒకటి ఆ మాట వల్ల మీకైనా ఉపయోగం ఉండాలి, లేదా మాట్లాడుతున్నప్పుడు నాకైనా ఉపయోగం ఉండాలి, లేనప్పుడు మాట్లాడకూడదు. మూడో వ్యక్తి గురించి మాట్లాడితే కర్మలను పోగు చేసుకున్నట్లే, థర్డ్ పర్సన్ గురించి మాట్లాడితే కర్మను పోగు చేసినట్లే. ఒకవేళ చెప్పాల్సి వస్తే ఆ థర్డ్ పర్సన్ గురించి కూడా, ఆ థర్డ్ పర్సన్ అక్కడ ఉన్నప్పుడు ఆయనతో కూడా మనం మాట్లాడాలి. అరే వాడు అలా అంటారా, వీడు ఇలా అంటారా, అమ్మాయి అలా అంటారా, ఈ అమ్మాయి అలా అంట ఇలా అంట అని మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరు మాట్లాడుతున్నాం, చంద్రయ్య గారు మాట్లాడుతున్నప్పుడు మీ చేతికో మీకు ఏదో షర్ట్కో ఏదో అంటకూడదు, బురద ఏదో అంటుకుంది సార్, బురద అంటుకుంటే క్లీన్ చేసుకోండి అని చెప్పాలి, అంతేనే కదా? బురద అంటుకుంది క్లీన్ చేసుకుని చెప్పాలి, తప్పేం కాదు. అది ఏంటి, చంద్రయ్య గారు వింటేనే చెప్పాలి, వినకపోతే మనం చెప్పలేం. ఆయన వినడం అన్నట్టు మనం చెప్పడం అనవసరం కదా. అలా కాకుండా ఆ బురద ఇలా ఇలా అన్నాను అనుకో, నేను కూడా ఆ బురద నాకు అంటిందా లేదా? మీరు ఎక్కడ అంటించుకొచ్చారు, ఇప్పుడు నేను ఇట్లా అన్నాను, నాకు అంటింది లేదా ఆ బురద? అలాగే మీరు ఒక తప్పు చేశారు, ఆ తప్పు గురించి నేను వెళ్ళి అక్కడ కృష్ణవేణమ్మ గారికో, అక్కడ భాస్కర్ రెడ్డి గారికో, ఇక్కడ ఎవరో వేరే మల్లేశ్వర గారికి ఎవరికో నేను చెప్పాను అనుకో, మీరు చేసిన పాపంలో నాకు కూడా కొంత భాగం వచ్చేస్తుందమ్మా.
చెప్తే కూడా వస్తుంది. అవును సార్, అందుకే అంటారు అర్థమే సార్. నోట్లోకి ఏది వెళ్తుందో అది మనల్ని ఏమి ఇబ్బంది పెట్టదంట. కానీ నోట్లోంచి ఏదైతే మాట బయటకు వస్తుందో అది ఖచ్చితంగా మనల్ని ఇబ్బంది పెడుతుంది. తప్పుగా మాట్లాడితే, మంచిగా మాట్లాడితే ఏం జరగదు. అర్థమవుతుందా? ఖచ్చితంగా కానీ మనం మంచి గురించి మనం సార్ మంచి చెప్పండి. గురించి కూడా మనం చెప్పిన మంచి గురించి చెప్పదు కూడా మనం చెప్పినా మంచిగా కానీ చెప్పదు. అపార్థం చేసుకుంటే వాళ్ళు ఏం చేయలేం అంటే సార్. ఒకసారి మీకు చంద్రయ్య గారికి ఒక మంచి మాట చెప్పాను, ఆయన అపార్థం చేసినాడు. ఇంక నెక్స్ట్ టైం నేను చెప్పనుగా. అవును సార్. చెప్పనుగా. సో ఎవరైతే వింటారో, ఎవరైతే మంచిగా తీసుకుంటారో, ఎప్పుడు కూడా ఒకటే గుర్తుంచుకోండి సార్, మనకి తీపి నోటి దగ్గర చాలా సహాయిగా ఉంటుంది తినేటప్పుడు, కానీ కడుపులోకి వెళ్ళిన తర్వాత చెడు చేస్తుందా లేదా? చేస్తాను సార్. మతిగా తీసుకుంటే ఏదైనా చెడే, బట్ మామూలుగా తీపి అనేది చెడు అంటారు. అదే చేదు నోటి దగ్గర కష్టంగా ఉంటది లోపలికి వెళ్ళేటప్పుడు, బట్ లోపలికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మంచే. చేస్తుంది. అవునా కాదా? అలాగే నేను చెప్పేటప్పుడు నా మాట తీయగా ఉందనుకో, ఖచ్చితంగా చెడే చేస్తుంది. తీయగా మాట్లాడితే ఆ మాటల వల్ల నాకేం ఉపయోగం అనుకోకూడదు. ఆ చెడుగా అంటే చేదుగా మాట్లాడినా కూడా, అరే ఈ మాట ఖచ్చితంగా నేను పాటిస్తే బాగుంటుందిరా అని మీకు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది నా పాయింట్. చిన్నప్పుడు అర్థమైంది మనందరం సార్. స్కూల్కి వెళ్ళేటప్పుడు బెత్తంతో కొట్టేవారు సార్. ఏదైనా హోంవర్క్ చేయకపోయినా, పక్క వాళ్ళతో మాట్లాడినా, లేకపోతే ఏదైనా చిన్న చిన్న క్లాసు లేట్గా వచ్చినా, అర్థమవుతున్న క్లాసులో వినకుండా అటు ఇటు దిక్కులు చూస్తున్నా, దగ్గర పిలిచి ఒక దెబ్బ వేసేవారు. మనందరం చిన్న చిన్న అవును. దెబ్బలు కాసిన వాళ్ళమే, తెలుసో తెలియదు చిన్న చిన్న దెబ్బలు తిన్నవాళ్ళం. చిన్నప్పుడు అందరం హైపర్స్ ఉంటాం కదా, యాక్టివ్గా ఉంటాం కదా. ఆ టైంలో చిన్న చిన్న అవును. పొరపాట్లు చేస్తాం. సో ఆ రోజు ఆ దెబ్బ కొట్టాడని మనం ఈ రోజు ఆ గురువుని ఈ రోజుకి మనం కక్ష పెట్టుకుంటున్నామా? ఆ రోజు కొట్టబట్టి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. అవును సార్, రీసెంట్ నిజమే సార్. వీడియో కూడా చూసాం. ఒక కలెక్టర్ గారు వాళ్ళు ఏదైతే గెట్ టుగెదర్ పెట్టుకుంటే, ఆ మేడం ఎవరో అదే హెడ్ మిస్ట్రెస్ ఎవరు మొత్తానికి కర్రతో కొట్టారంట. అప్పుడు మీరు కొడితే ఇప్పుడు నేను కలెక్టర్ని వచ్చా, ఇప్పుడు నన్ను మళ్ళీ కొట్టండి, ఇప్పుడు ఎంత ఇవ్వుతానో అన్నాడంట ఆయన. మళ్ళీ వెళ్ళి దగ్గరుండి సరదాగా మళ్ళీ కొట్టిపించుకున్నాడంట ఆయన వెళ్ళి. అర్థమవుతుందా? అంటే అర్థమవుతుంది. మన జీవితంలో గుర్తుంచుకోండి, మన జీవితంలో ఎవరో ఒకరు, లైఫ్ లో ఎవరో ఒకరు, భార్య లేకపోతే భర్త లేకపోతే అమ్మ లేకపోతే నాన్న లేకపోతే బావ, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఎవరో ఒకరు కొట్టి తిట్టి చెప్పే ఒక మంచి వ్యక్తి మన జీవితంలో ఉంటే మన జీవితం అద్భుతంగా బాగుపడుతుందండి. అవును సార్. మనం అనుకుంటాం ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు ఈయన, ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి, మా ఫ్యామిలీ అంటే నాకు పెళ్ళి ఒక 20 ఏళ్ళు అయింది. మా మిస్సెస్ వంట చేస్తారు, బాగా చేస్తారు. ఏదైనా ఏదో ఒక ఐటెంలో ఉప్పు ఎక్కువైనా, కారం ఎక్కువైనా, లేకపోతే ఏదో సంథింగ్ మాడిపోయినా, లేకపోతే ముందుగా దించేసినా, లేకపోతే లేటుగా దించినా, ఇవేవో సమస్యలు ఉంటాయి కదా. అంతా బాగుంది, ఇవి ఒక్కటి ఉంటుంది. మార్చుకుంటే బాగుంటది అన్నవాడిని. ఎప్పుడు మా ఆయన ఏదో ఒకటి అంటాడు అంది. ఇప్పుడు 20 ఏళ్ళు అయిన తర్వాత మా ఆయన అలా అనబట్టే నా వంట ఇంత అద్భుతంగా వచ్చింది, ఇప్పుడు ఆవిడే అంటున్నారు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇది, నా ప్రాక్టికల్ అనుభవం మీకు చెప్తున్నాను అనమాట. అంటే ఏమర్థమైంది, మనం ఒక వ్యక్తిని సరిదిద్దంగా చెప్తాం తప్ప సరిలేనది మనం ఎందుకు చెప్తాం? మా నాన్న ఒకప్పుడు, ఇది కూడా నా జీవితంలో జరిగిన విషయం మీకు చెప్తున్నాను అంటే, ఎందుకంటే అనుభవంతో చెప్పే జ్ఞానానికి ఆచరణ ఎక్కువ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. ఒకప్పుడు నేను చదువుకొని డిగ్రీ అయింది, జాబ్ వచ్చింది, జాబ్ లో జాయిన్ అయ్యాను. ఆ జాబ్ లో శాలరీ రావట్లేదు. సమ్ వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల మాకు శాలరీ ఇవ్వడం లేదు, 3 నెలలు ఇవ్వలేదు. ఇవ్వకపోతే నువ్వు డబ్బులు ఇవ్వకపోతే రేపటి నుంచి ఇంట్లో అన్నం తినక మా నాన్న అన్నారు. 22 డబ్బులు ఇవ్వకపోతే అన్నం, 21, 22 మర్చిపోయాను, గుర్తులేదు. డబ్బులు ఇవ్వకపోతే అన్నం తినొద్దు అన్నారు. ఏం చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలా? తల్లిదండ్రులే మనల్ని అలా అర్థం చేసుకోకపోతే మనం ఎవరికి చెప్పుకోవాలి? మీరు నమ్మండి మానేయండి, 5 days నేను బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి భోజనం చేయకుండా ఓన్లీ వాటర్తో 5 రోజులు గడిపా. 5 రోజులు గడిపా. గ్రేట్ ఇది సార్. బయటికి వెళ్తే ఎక్కడ ఇది తినేస్తాడేమో, ఎవరో ఫ్రెండ్స్ పెట్టారని, లేకపోతే ఎవరో డబ్బులు ఇస్తే 150 హోటల్కి వెళ్ళి తినేస్తాడు అనుకుంటారని 5 రోజులు తినలా నేను. ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది. అంటే అర్థమవుతుందా మీకు? కాపాడవలసినటువంటి తల్లిదండ్రులు అలా మాట్లాడితే మనం ఏం చెప్తాం ఇంకా? కొన్ని కష్టపడకపోతే నా తప్పు లేదు, కష్టపడుతున్నాను. బట్ అక్కడ ఆర్థిక ఇబ్బందులు, నాకు నాకు ఆ ఆర్థిక ఇబ్బందులు నాకు తెలియదు కదా, అలా ఏం జరుగుతుందో తెలియదు. 5 months శాలరీ రాలేదు. సో కష్టపడ్డాను, డబ్బులు రాలేదు. అనుకోకుండా ఎండి కూడా చనిపోయాడు. ఆయన సూసైడ్ సార్. చేసుకున్నాడు, ఇవ్వలేకపోతున్నాను బాధకి, ఆయన చనిపోయాడు. సో ఆ సందర్భంలో నాకు ఇది జరిగినప్పుడు నేను ఏం చెప్పాలా? సో 5 రోజులు భోజనం మానేస్తే మా అమ్మగారు దెబ్బలాడారు, రే నాన్న ఏదో కోపం కంటే నువ్వెందుకురా పట్టించుకుంటే, ఆ కోపమే నాకు కావాలి. సరే ఆయన ఏదో అన్నాడు చూద్దాం, 5 రోజులు మానేశాను,
ఎన్ని రోజులు ఉంటాను నేను చూస్తాను. నాకు ఈ ఆలోచన అంటే చూసారా, మీకు ఒకటి మీకు అర్థం చేసుకోండి, ఫుడ్ లేకపోతే ఆలోచన అంటే సరైన ఆలోచన చేయలేము. అంటే ఎక్కువ ఆలోచనలు రావు. మీరు అబ్జర్వ్ చేయండి, ఉపవాసం ఉన్న రోజు ఎక్కువ ఆలోచనలు రావు. అలాగే సార్. ఎప్పుడైతే ఆ మనసు కష్టపడిందో ఆ కష్టం నుంచి సరైన ఒక ఆలోచన రావాలి అని నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడే కదా నేను బాగుపడతాను నాకు అర్థమైంది. ఆ చేతి ఏం లేదు, 5 నెలలు నువ్వెందుకు చేయాలి అక్కడ, నువ్వేదో తప్పు చేసి అంటే తప్పు అంటే అక్కడ నేను తప్పు చేసినానంటే అటువంటి కంపెనీలో నేను జాయిన్ అవ్వడం నా తప్పే కదా, నేను సరైన ఎన్నుకోకపోవడమే కదా నా పొరపాటు జరిగింది. సో అప్పుడు నేను అవును సార్. ఆలోచించి ఇక ఎవరి దగ్గర పని చేయకూడదు, నేనే చిన్నదో పెద్ద వ్యాపారం మొదలు పెడదామని ఇంత 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 చిన్న చిన్న వ్యాపారాలు మొదలెట్టి 5 సంవత్సరాల్లో నా దగ్గర రూపాయి లేదు. అలాగే ఎవరో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకొని వ్యాపారం స్టార్ట్ చేసి చిన్న చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేసి ఇవాళ గోల్డ్ షాప్ వరకు వచ్చాం మనం. సార్. అంటే భౌతికంగా అంటే ఆ రోజు మా నాన్న అన్న మాట నాకు కష్టంగా అనిపించింది. ఇంత మాట అంటాడా, నేను ఎంత కష్టపడుతున్నాను అంటాడా అనుకున్నాను. ఆ రోజు మా నాన్న ఆ రోజు ఆ మాట అనకపోయింటే ఈ రోజు నేను ఈ స్థాయిలో కూర్చునేవాడినా. ఎక్కడో పని చేస్తాను, ఒక 5,000కో 10,000కో పోనీ అప్పుడు కాబట్టి ఇప్పుడు ఒక 50,000కో ₹1,00,000కో పని చేయగలుగుతాను. కానీ ఇవాళ గోల్డ్ షాప్ పెట్టుకునే స్థాయి మనకు వచ్చిందంటే ఎన్ని కోట్లు ఉండాలి గోల్డ్ షాప్ పెట్టాలంటే ఇవాళ. మీకు తెలుసు కదా, ఒక షాప్ బాడీ అద్దె ఎంత ఉంటుంది, అవును. అడ్వాన్స్లు ఎంత ఉంటాయి, ఫర్నిచర్ ఎంత ఉంటుంది, గోల్డ్ ఎలక్ట్రానిక్ కాటాలు ఎంత ఉంటాయి, వెండికి ఎంత కాటా ఉండాలి, దాని లైసెన్స్లు ఏంటి, జిఎస్టీలు ఏంటి, అమ్మాయిల స్టాఫ్ ఏంటి, అబ్బాయిల స్టాఫ్ ఏంటి, వాళ్ళకి అడ్వాన్స్లు ఏంటి, వాళ్ళకి ఇచ్చే జీతాలు ఏంటి, తర్వాత సేల్ ట్యాక్స్ జిఎస్టీలు ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్లు ఏంటి, ఇంకా బయట చెప్పకుండా బోల్డ్ ఉన్న ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఇన్ని ఖర్చులు పెడుతూ మనం సంపాదించుకుంటూ ఈ రోజు ఈ స్థాయికి వచ్చామంటే ఆ రోజు ఆ మాటే కదా విత్తనంగా మా నాన్న వేసిన ఆ మాట. అదే నేను తీసుకొని స్పోర్టివ్గా తీసుకుని అదే నేను కూడా ఒక సందర్భంలో బాధ అనిపించి చచ్చిపోతాం కూడా అనుకున్నాను, సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నాను. దారిలో వెళ్ళిపోయాను కూడా. వెళ్ళిపోతూ ట్రైన్ కిందకి వెళ్ళిపోతాం అని చెప్పి రైల్వే స్టేషన్కి వెళ్ళి దారిలో మా పెద్దనాన్న కనిపించారు. కోపంలో మీ తమ్ముడు అందరిని ఏది పడతాడు అనేస్తాడు, ఇలా అనేస్తాడు ఏదో అనేసాను. నేను అనేస్తే ఒరే ఎవరు అన్నారా, మీ నాన్నే కదా అన్నాడు, నీ మంచికే కదా అన్నాడు. అలా 4 మాటలు చెప్పితే అలా నా కోపం కూల్ అయ్యి ఇంటికి వచ్చి బాగా ఆలోచిస్తే తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎంత అద్భుతంగా ఉంది అంటే ఆ విత్తనము ఆ కర్మ ఏదైతే ఉందో నన్ను మళ్ళీ యూటర్న్ తీసుకునే స్థాయికి తీసుకొచ్చింది, ఈ రోజు ఈ స్థాయిలో కూర్చోబెట్టింది. ఇలా ఇది జరుగుతుంది. ఒక అమ్మాయి అప్పుడు ఆ టైంలోనే ఏదో మాటల సందర్భంలో ఒక మాట అన్నదన్నమాట. అంటే వీడే సంపాదించడు, వీడికి ఎవరిని అక్కడెక్కడ కూర్చొని అసుకేస్తాడు అని అన్నది. నేను లేను అనుకున్నది, బట్ నేను బ్యాక్ సైడ్ ఉన్నాను, ఆ అమ్మాయికి నేను చూడలేదు. సో ఆ అమ్మాయి మనసులో మాట చెప్పేసింది. అంటే మా చెల్లి వాళ్ళ క్లాస్మేట్ అనమాట. ఇంటికి వస్తారు కదా చెల్లి ఫ్రెండ్స్ అలా వస్తారు కదా, ఆ టైంలో ఏదో సంథింగ్ జరిగింది అనమాట. జరిగినప్పుడు ఓకే నాకు అనిపించింది ఇన్ని అవమానాలు ఎదురయ్యాయో ఇవాళ ఆ స్థాయికి నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టింది. అంటే పత్రిజీ గారు చెప్పారు కదా, అవమానాలు రావాలి, కష్టాలు రావాలి, నష్టాలు రావాలి, సమస్యలు రావాలి, ఇబ్బందులు రావాలి, రోగాలు రావాలి, వచ్చిన తర్వాతే వాటిని అధిగమించి మనం ఈ రోజు ఈ స్థాయిలో కూర్చుంటాం. పెద్దవారు చెప్పిన మాటలు మనకు అర్థం కాదు, సద్గురువులు చెప్పే మాట మనకు అర్థం కాదు ఎప్పుడు కూడా. ఎందుకు ఇప్పుడు మీకు చెప్పిన అర్థమైంది ఈ పాయింట్ ఇవాళ. వాళ్ళు అర్థమైంది చెప్పే సార్. మాట కష్టాలు వస్తేనే మనం ఎదుగుతాం. ఇప్పుడు ఎదుగుతాం. ఇంకో పాయింట్ చెప్తుంది. ఈ రోజు నేను ఈ మార్గంలోకి వచ్చి నియర్లీ 19 to 20 years అయింది. 2006-7 ప్రాంతంలో నేను వచ్చాను ఇంచుమించుగా పూర్తిగా. అంటే మధ్య మార్గం, అంటే అటు వ్యాపారం చేసుకుంటూ ఇటు ఇది చేస్తున్నాడు. సో ఇప్పుడు చెప్తాను చూడు, కష్టాలు రావాలి, రోగాలు రావాలి అన్నారు కదా, ఎదుగుతామన్నారు కదా. నాకు వచ్చింది సరైన పెద్ద రోగం ఒకటి వచ్చింది, బ్యాక్ పెయిన్. నా వయసు సార్. 29-30 మధ్యలో ఉండేటప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చింది. బ్యాక్ పెయిన్ వస్తే 30 అనుకుంటా, నాకు గుర్తు. నాకు అది వచ్చినప్పుడు చాలా మందులు వాడాను, చాలా హాస్పిటల్కి వెళ్ళాను, చాలా స్కానింగ్లు, ఎక్స్రేలు, బ్లడ్ టెస్ట్లు అని ఎంతమంది డాక్టర్కి వెళ్ళాలో అందరినీ కలిశాను. అందరితో ఆ మందులు వాడడమే తప్పించి పెయిన్లో ఎటువంటి మార్పు రావట్లే. విపరీతంగా నడవలేను, కూర్చోలేను, మాట్లాడలేను. ఏమి మాట్లాడాలంటే ఇలా కూర్చోవాలి, నేను స్ట్రైట్ గా కూర్చొని 2 చేతులు 2 జాకీలా సపోర్ట్ ఇలా పెట్టుకోవాలి. అటువంటి స్థితిలో ఉన్న నేను అంటే అది నా కర్మ. చెప్తాను కదా, ఆ కర్మ అనేది ఎప్పుడైనా ఎలా వస్తుంది, అది కూడా మీకు నెక్స్ట్ ఆ పాయింట్ కూడా చెప్తాను నేను, మనం ఎలా యూటర్న్ తీసుకుంటాం అనేది. ఇప్పుడు ఇక్కడ ఇది మాట్లాడుకుందాం. అంటే ప్రతి కష్టము, ప్రతి రోగము మన కష్టం అనుకుంటాం, ఇబ్బంది అనుకుంటాం, నాకే రావాలా, నేనేం భగవంతుడు నన్ను పరీక్షలు పెడుతున్నాడు అనుకుంటాం. పరీక్షలు పెట్టి పాస్ అయితే ఆ స్టూడెంట్కి ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి మేడం, చెప్పండి మేడం, ఎంత ఆనందంగా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటుంది సార్. చాలా ఆనందంగా ఉంటుంది సార్. పెట్టకపోతే పరీక్షలే రాయకపోతే ఎట్లా వస్తాయి మేడం.
పరీక్షలు పెట్టాడని భగవంతుని మనం నిందిస్తున్నాం. నాకు బ్యాక్ పెయిన్ ఒక పరీక్ష. ఆ రోజు నాకు అది తెలియదు, నా కర్మ అని నాకు తెలియదు, నా కర్మ సిద్ధాంతం తెలియదు, గురువులు ఎవరు సద్గురువులు ఎవరు నా జీవితంలో లేరు. సో ఇబ్బంది పడ్డాను కొన్ని 2.5-3 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాను. ఇబ్బంది పడిన తర్వాత ఒకానొక టైంలో ఒక పాంప్లెట్ చదివాను. ఆ ఏంటిది, యోగా సర్వరోగ నివారణ అని. యోగా, అప్పటికి యోగా అంటే అంతకి మనకి పిఎస్ఎస్ఎం క్లాసులు మా ఏరియాలో లేవు. ఈ ధ్యానం గురించి తెలిసింది, యోగా గురించి తెలిసింది, యోగాకి వెళ్ళాను. ఏదో యోగా చేస్తే జబ్బులు తగ్గుతాయంట, కొంచెం చూద్దాం. అది కూడా ఇన్ని డాక్టర్లు తిరిగాను కదా, ఇన్ని హాస్పిటల్ తిరిగాను, ఇన్ని మందులు వాడాను, ఎక్కడ నాకు సరైన క్యూర్ రావట్లేదు. అక్కడికి వెళ్ళాను. లాస్ట్ బెడ్ రెస్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ 30 ఏళ్ల వయసులో, సంపాదించుకోవాల్సిన వయసులో 45 రోజులు పూర్తిగా మంచానికి అతికిపోయాను బలిలాగా. అబ్బా. ఉంటానో చచ్చిపోతానన్న భయం వచ్చేసింది, గడ్డం గీసుకోవడానికి ఇబ్బంది. అదే టైంలో నాకు పాప పుట్టింది. అదే టైంలో మా ఫాదర్కి పెరాలసిస్ స్ట్రోక్, మా నాన్నమ్మ గారికి పెరాలసిస్ స్ట్రోక్, మా అమ్మగారు ఎంతమందికని చేయగలుగుతారు. ఈ మనసులో విపరీతమైన బాధ తొలిచేస్తుంది. వచ్చిందన్న బాధ కన్నా ఈ బాధ ఎక్కువ నన్ను తొలిచేస్తుంది. 30 ఏళ్ల వయసులో నేను నాన్నకు సాయం చేయాలి, నాన్నమ్మకి నేను సాయం చేయాలి, నేనేంట్రా బాబు ఇలా తయారయ్యానని చాలా చాలా అన్నమాట. మనసు ఇంత అంత కలిసివేయలేదు. ఆ సందర్భంలో పూజ్య శ్రీ భిక్షమయ్య గురూజీ గారి యొక్క పాంప్లెంట్ అక్కడ ఎంఎంఏ క్లాస్ అవుతుంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ క్లాసులో జాయిన్ అయిన తర్వాత నడునొప్పి అంటే ఒక 10% వరకు రిలీఫ్ అనిపించింది. మీరు ఇంకా అడ్వాన్స్ కోర్సులు రండి అంటే పై క్లాసులకు రండి, అక్కడ మట్టపల్లి రండి అని చెప్పి మాకు చెప్పడం వల్ల మట్టపల్లి వెళ్ళడం జరిగింది. మట్టపల్లి వెళ్ళిన తర్వాత మీరు నమ్మండి మానండి, రియల్గా చెప్తున్నాను, చేసిన ఎక్సర్సైజుల కన్నా, చేస్తున్న ప్రాణాయామాల కన్నా, చేసినటువంటి ధ్యానం కన్నా, గురువు గారు ఇచ్చిన జ్ఞానం వల్ల నాకు అద్భుతంగా నా బ్యాక్ పెయిన్ తగ్గిందండి. ఏంటి మీకు అబద్ధం చెప్తే నాకేం వస్తుందండి బ్యాక్ పెయిన్? జ్ఞానం వింటే అంటే జ్ఞానం మనకేంటి, ఆ చెప్తారు కదా, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనే అగ్ని చేత మన కర్మలని కూడా మనం దగ్ధం చేసుకోవచ్చు. ఆ మాట ఆ రోజు నాకు అప్పుడు అర్థమైంది అనమాట. నిజంగా గురువులు ఏ మాట చెప్తున్నా అంటే, జ్ఞానం వస్తే కర్మలు దగ్ధం అవుతాయా అంటే, ఇప్పుడు నాకు జరిగింది కదా, ఎంతైతే జ్ఞానం తీసుకున్నానో ఆ కర్మలు దగ్ధం అవుతున్నాయి అంటే నా బ్యాక్ పెయిన్ తగ్గింది కదా. అంటే తగ్గలేదండి వాస్తవానికి, అది తగ్గలేదు. నేను శరీరం కాదు అనుకున్నాను కదా ముందు. వీఆర్ నాట్ బాడీస్, వీఆర్ సోల్. అవును. అర్థమవుతుందా? పొరపాటు నీ షర్ట్ నేను వేసుకున్నాను, ఏదో అటు వెళ్తే మేకు తగిలింది, చిరిగిపోయింది, దానివల్ల నాకేమో నొప్పి వస్తుందా షర్ట్ చిరిగిపోతే? సో నేను ఆత్మని రాదు. కాదు. ఈ శరీరంకి వచ్చే నొప్పి నాదేమవుతుంది, నాకెందుకు వస్తుంది అడిగారు అనమాట. ఆ రోజు నాకు అర్థమైంది, ఖచ్చితంగా అర్థమైంది. ఓ, మనం శరీరాలు కాదు కదా, ఆ నొప్పిని మనం ఎందుకు తీసుకుంటాం అంటే, ఏదైతే పెయిన్ చూసారా, మొగుడు కొట్టాడని బాధ లేదట, తోటి కూడా నవ్విందని మాత్రం బాధపడతామట. ఆడవాళ్ళకి బాగా తెలుసు కదా ఈ విషయం. మొగుడు కొట్టే బాధ ఉండదు, తోటి కూడా నవ్విందంట మొగుడు కొట్టినప్పుడు చూసి, అది ఏడుపు అనమాట. అంటే ఏం అర్థం అవుతుంది మీకు? కర్మ ఎక్కడ ఉంది, కుట్టింది ఇక్కడ, దెబ్బ ఇక్కడ, బాధ ఎక్కడ, మనసుకు బాధపడుతుంది, ఎందువల్ల తోటి కూడా నవ్వింది. మంచి. అలాగే నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, నడుముకు ఒక్కదానికే నొప్పి వచ్చింది. చేతులు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, పాదాలు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, ముక్కు బాగుంది, నోరు బాగుంది, నాలుక బాగుంది, హెడ్ బాగుంది, హెయిర్ బాగుంది, బాడీలో రిమైనింగ్ అన్ని పార్ట్లు బాగున్నాయి. నడుము ఒక్కడు బాగోపోతే దానికి 100 రెట్లు నేనే బాధను ఫీల్ అయ్యి నా మనసుని విపరీతంగా బాధ పెట్టేసుకుంటున్నాను. కనిపించిన ప్రతి ఒక్కరికి నాకు నడు నొప్పురా, నాకు నడవలేకపోతున్నాను, నేను కూర్చోలేకపోతున్నాను, నేను పడుకోలేకపోతున్నాను, ఈ టాబ్లెట్, ఇవే చెప్తుండేవాడు ఎంతసేపు, ఎందుకు తెలియక, అజ్ఞానంతో. ఏదైతే పదే 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 మాట్లాడతామో అదేమవుతుంది, 10 ఇంతలు అయిపోతుంది ఆ బాధ. అవును సార్. నడు నొప్పి ఎలా తగ్గించుకోవాలంటే నాకు అర్థమైంది, ఎవరికి చెప్పొద్దు, నీ సాధన నువ్వు చేసుకో. కొన్ని యోగా టిప్స్ కూడా తగ్గింది, నేను కాదంటలేదు. బట్ నా బాధ ఉంది కదా, నొప్పి వేరు బాధ వేరు. బాధ మనసుకి, నొప్పి శరీరానికి. శరీరం కొన్న నొప్పితో మనసు ఎందుకు బాధ పెట్టాలా? ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, మనమే ఫీవర్ వచ్చో లేకపోతే ఏదో ప్రాబ్లం వచ్చి మంచం మీద పడుకున్నాం, కొద్దిగా నీరసంగా ఉన్నాం, నడవలేకపోతున్నాం, మాట్లాడలేకపోతున్నాం, అవునా కాదు? చూడండి, అబ్జర్వ్ చేయండి కరెక్ట్ గా. నొప్పి ఉంది, శరీరంలో బాధ ఉంది, అదే ఆ కష్టం ఉంది, ఏదో ఉంది, ఉంటే ఆ బాధతో మనం పడుకుంటే మన అబ్బాయో అమ్మాయో ఆ రోజు రిజల్ట్ వచ్చింది, 10th క్లాస్లో క్లాస్కి ఫస్ట్ వచ్చాడంట, స్కూల్కే ఫస్ట్ వచ్చాడంట. చాలా ఆనందంతో వాడు నవ్వుతూ తుల్లుతూ ఇంటికి వచ్చి మాట చెప్పాడు. అప్పుడు మీకు కష్టం ఉంది, గుర్తుంచుకోండి, అప్పటికీ మీకు కష్టం ఉంది. కానీ వాళ్ళు వచ్చి చెప్పారు, చెప్పిన తర్వాత మీకు కష్టం ఏమవుతుంది? ఆహా అలాగే, సరే రేపు చూద్దాం, వెళ్ళి అటింగ్ వెళ్ళి తర్వాత మాట్లాడదాం అని అనేసి పంపిస్తామా? ఓపిక తెచ్చుకొని లేచి ఆనందంగా వాడిని హక్ చేసుకుంటామా కాదా? చేసుకుంటాం సార్. అప్పుడు నొప్పి అనేది మనకు తెలియదు. ఇప్పుడు దాకా లేవలేమన్నాము, మాట్లాడలేమన్నాము,
వంటగదిలోకి వెళ్ళాము, అన్ని డబ్బాలు తీసి ఎతికాము, ఏమీ లేకుండా కనీసం ఒక చెంచాడు పందారు తీసిన వాడి నోట్లో పెట్టి ఆ స్వీట్ ని వాడి నోటు తీపి చేసి ఆ యొక్క ఎంజాయ్ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తాం మనం కూడా. వెంటనే అమ్మ మీ మనవడికి ఇది వచ్చిందే, ఆయన గారు ఆఫీస్ ఏమండి మన అబ్బాయికి ఇది వచ్చిందండి, తమ్ముడికి ఫోన్ చేసి రే తమ్ముడు నీ మేనల్ని ఈ రకంగా బాగున్నాడు రా, ఇన్ని ఫోన్లు ఎట్లా చేయగలుగుతున్నాం? అప్పుడు ఎంత చూసారా, ఆనందం ఉంటే కష్టం పైకి వెళ్ళిపోతుంది సార్, గుర్తుంచుకోండి. నాకు అప్పుడు తెలియదు ఫస్ట్ నుంచి, శరీరం ఆరోగ్యంగా ఉంటేనే ఆనందం వస్తుందని నాకు అనుకున్నాను. అప్పుడు అర్థమైంది ఏంటంటే నువ్వు ఆనందంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలవు. అందుకే పత్రి సార్ ప్రతిరోజు మనకి వేడుకలు ఎన్ని ఇస్తున్నారు చూడండి. వాళ్ళ యూట్యూబ్లో వాట్సాప్లో చెక్ చేసుకోండి. మన పిఎస్ఎస్ఎం గ్రూపులు ఎక్కడున్నాయో చూడండి. ఎక్కడెక్కడో ఉయ్యూరులో ఇప్పుడు ఖచ్చితంగా ఉయ్యూరు కాదు గూడూరులో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. అక్కడ వికారం లక్ష్మీ న్యూటన్ గారు అంతర్ శిశువు ఇన్నర్ చైల్డ్ ప్రోగ్రామ్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఈ మహావతార ఫౌండేషన్ మీరు తెల్లవారు చక్కగా రగ్గేసుకొని చల్లకాలలో హ్యాపీగా పడుకోవచ్చు కదా. ఎందుకు ఈ రోజు జూమ్ లో ఇంత అద్భుతంగా మనం క్లాస్ చేసుకొని ఇటువంటి మంచి మాటలు వింటున్నాం. మీ కళ్ళల్లో మీ ముఖంలో ఆనందం వస్తుందో లేదో చెప్తున్న ప్రతి మాట వల్ల. ఈ ఆనందమే మన కష్టాన్ని, మన సమస్యల్ని, మన బాధల్ని అన్ని తీస్తుంది సార్. ఖచ్చితంగా ఆనందం అనేది ప్రతిరోజు మనకు కావాలి సార్. ఒక గ్లాసు ఆనందం ఎవరు ఇస్తారా సార్? ఎవరు క్రియేట్ చేసుకోవాలి? ఎవరి ఆనందాన్ని వారే క్రియేట్ చేసుకోవాలి. మనకి ఇంకొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా మిస్సెస్ కి చిన్న హెల్త్ ఇష్యూ, అదే మెంటల్ గా చిన్న ఇష్యూ వచ్చినప్పుడు చాలా హాస్పిటల్ తిప్పాను. తిప్పితే లాస్ట్ కి సైకాలజిస్ట్, సైక్రాటిస్టులు ఏవేవో తిప్పాను అనమాట. న్యూరో ఫిజిషియన్, న్యూరో సర్జన్ 7 years చాలా ఇబ్బంది పడ్డాం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సైకాలజిస్ట్ ఏదో మొత్తానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే సార్ తనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో అడిగారు. తనకేం ఇబ్బందులు లేవు సార్, భగవంతుడి దయ వల్ల భర్తగా నేను అన్ని బాగా చూసుకుంటున్నాను, పిల్లలు ఉన్నారు సార్, మా అమ్మగారు చాలా బాగా చూసుకుంటారు సార్, మా ఆవిడని అన్ని చెప్తే ఆవిడ బాధ నువ్వు చెప్తావేంటి అడిగాడు ఆయన. నాకు తెలీదు. అంటే ఆవిడకి అన్ని బాగున్నాయి కదా నేను అనుకునేవాడిని అనమాట. తర్వాత తెలిసింది ఏంటంటే ఆవిడకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళు పడుకున్నారు ఏదో 6:30 7 పడుకుంటే మగవాడు అదే భర్త వెళ్ళి ఓయ్ ఒక గ్లాస్ టీ పెట్టవే అంటాం మనం జనరల్గా. ఆ మంచి నిద్రలో ఉంటుంది ఆవిడ. ఆ నిద్రలో లేపి టీ పెట్టడం అనేది పెద్ద కష్టం విజయం కాదు, కానీ వాళ్ళకి అది కష్టం అయ్యా. నువ్వేలా చెప్తావు? నువ్వెలా చెప్తావు అది కష్టం కాదని? నీ లెవెల్లో నీకు కష్టాలు ఉంటాయి, వాళ్ళ లెవెల్లో వాళ్ళకి కొన్ని కష్టాలు ఉంటాయి. వాళ్ళ కష్టం నువ్వెలా చెప్తావు? పిల్లలకి మార్కులు రాలేదు స్కూల్లో, వాళ్ళకి అది కష్టం, వాళ్ళు ఎలా చెప్తారు బయటకు వచ్చి? పిల్లలు 10 మంది పిల్లల్లో మన పిల్లడు 10వ వాడికి వచ్చాడు అనుకో, మనకు బాధ ఉంటుందా ఉండదా స్కూల్లో? ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ బాధను ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. బట్ వాళ్ళు బాధపడుతున్నారా లేదా? నువ్వెలా చెప్పగలవు అడిగారు అనమాట. సారీ సార్ నేను బయటకు వెళ్ళిపోతాను, మాట్లాడండి సార్ అన్నాను అనమాట. సో ఆ తర్వాత బయటకి అంటే ఎందుకంటే నేనుంటే కొన్ని చెప్పొచ్చు, చెప్పలేకపోవచ్చు సార్, మీరే మాట్లాడని చెప్పి బయటకు వెళ్ళి ఆయన కూడా చెప్పాడు, మీరు బయటకు వెళ్తే నేను ఆవిడ మనసులో బాధను అర్థం చేసుకుంటే నేను సరైన మందు ఇవ్వగలుగుతాను. దానికి మందు అవసరమా, మాటలు అవసరమా, దాని ఏమంటారు కౌన్సిలింగ్ అవసరమా అంటారు కదా. సో అప్పుడు నాకు తెలుస్తుందని చెప్పి నేను బయటకు వెళ్ళాను. సో కొన్ని మాటలు చెప్పారు, తగ్గింది, బాగుంది. కానీ ఇదన్నీ ఏంటంటే కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఆవిడ 7 సంవత్సరాలు ఆవిడ కర్మ అనుభవించింది. ఇప్పుడైతే మార్గంలోకి వచ్చింది. తన ధ్యానం ద్వారా, తన జ్ఞానం ద్వారా ఇవాళ అద్భుతంగా ఎదిగింది. ఆమె కూడా వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ అక్కగారు కానీ ఎవరైనా ఇంత కష్టం ఉందంటే ఆ కష్టం వచ్చింది దాన్ని తీసుకో, పాజిటివ్గా తీసుకో, దాంట్లో ఏ కారణం వల్ల వచ్చిందో చెక్ చేసుకో, దాన్ని నువ్వు తీసుకుని దాన్ని అధిగమించు అని చెప్పారనమాట. సో ఇప్పుడు ఆవిడ కూడా మంచి క్లాస్ చెప్పే స్థాయికి వచ్చేసారు అనమాట ఆవిడ కూడా. అంటే ఏమర్థం అవుతుందంటే మనకి ఏదైనా కష్టము, నష్టము, ఇబ్బంది ఎందుకు అవి మనకి ఇబ్బంది పెడతాం అనుకున్నాం. బట్ మన అవమానం కూడా మా చెల్లి ఫ్రెండ్ ఇలా నన్ను అవమానంగా మాట్లాడితే ఆ రోజు నేను అవమానపడ్డాను, బాధపడ్డాను. బట్ ఈ రోజు మన ఎదుగుదల చూసి వాళ్ళు ఆనందపడుతున్నారు కదా. అంతే కదా సార్. ఇంకా చాలా ఉన్నాయి ఎందుకంటే క్లాసులో, ఎందుకంటే ఎగ్జాంపుల్స్ నేను ఇప్పుడు మీకు చెప్తుంటే నాకు చాలా గుర్తొస్తున్నాయి. ఈ రోజు ఈ స్థాయికి వచ్చామంటే ఒక అమ్మాయి కూడా మామూలుగా నన్ను ఇష్టపడుతుందని అంటే, సరే ఇష్టపడుతున్నారు అని అంటే ఓకే ఏంటి చెప్పండి, ప్రేమిస్తారా, పెళ్లి చేసుకుంటారా అడిగాను నేను మామూలుగా. కానీ ఒకటి మాత్రం వస్తుంది, నేను ప్రేమించాలంటే మీరు నన్ను పెళ్లి చేసుకుంటేనే ప్రేమిస్తా, లేకపోతే ప్రేమించనని చెప్పా ఖచ్చితంగా. అంటే అప్పుడు అందుకే నాకు ఫైనాన్షియల్ గా మంచి అవకాశం లేదు అప్పుడు. అసలు అవకాశమే లేదు, మంచి అసలు అవకాశమే లేదు. ఆ టైంలో ఏ ఆడవాళ్ళు మనల్ని ఒప్పుకుంటారు చెప్పండి? రిజెక్ట్ చేస్తారు కదా, ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారో చేయరా? రిజెక్షనే జరిగింది. ఆ రిజెక్షన్ కారణం కూడా నాకు తెలుసు కదా, నా ఫైనాన్షియల్ స్టేటస్ అని చెప్పేసి. ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఎవరు చూస్తారు, ఎవరైనా సరే. సో అప్పుడు నాకు అర్థమైంది ఆర్థికంగా ఉన్నతంగా ఎదిగితే కానీ నేను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. కొంతవరకు ఎదిగిన తర్వాత పెళ్లి చేసుకున్నాను.
ఆవిడకి ప్రేమిస్తున్నాము, ఆవిడతోనే ఇప్పుడు ఉన్న ఖచ్చితంగా అంత అద్భుతంగా నడుస్తుంది జీవితం అంతా కూడా. అంటే ఏమర్థమైంది అక్కడ ఆ సందర్భంలో? మన ఆ రిజెక్షన్, అక్కడ అవమానం, ఇక్కడ మా నాన్న మాటలు, ఇవన్నీ కూడా ఆర్థికంగా ఉన్నతంగా కూర్చోబెట్టాయి. నాకు వచ్చినటువంటి శారీరక బాధ ఏదైతే బ్యాక్ పెయిన్ ఉందో ఆధ్యాత్మికంగా ఉన్నతంగా కూర్చోబెడుతుంది. చూసారా? కష్టాలు రావాలి. పత్రిజీ గారు చెప్పారు జ్ఞాన మహాచక్రంలో, గుర్తుందా? పత్రిజీ కష్టాలు రావాలి, అవును సార్. సమస్యలు రావాలి. పత్రిజీ గారు ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళలేదా? ట్యాంక్ బండ్కి వెళ్ళలేదా? వాటర్ చల్లగా ఉంది వెనక్కి అవును. వచ్చారంట. వాటర్ చల్లగా ఉందని బ్యాక్ వచ్చాడు. గుర్తుందా మీకు? ఆ రోజు చెప్పారు పత్రిజీ గారు. ఆయన చెప్పారు సార్. అంటే ఏమైంది? అసలు చనిపోతాం అనుకున్న వ్యక్తి కూడా ఇవాళ ఇంత అద్భుతమైన గురువుగా మారి ఇన్ని లక్షల కోట్ల మందికి ప్రభావితం చేసి ఇంత తెల్లవారు లేపి మన అందరినీ ఇలా కూర్చోబెడుతుందంటే ఆ గురువు ఆ అవమానంలో ఆ ఏదైతే కష్టంలో ఈ వెనక యూటర్న్ తీసుకున్నాడో, ఎంత ఆధ్యాత్మికవేత్త అయ్యాడో, ఇంతమందిని ఆధ్యాత్మికతను తయారు చేశాడో, ఆపకుండా గొక్క తిప్పకుండా మనలాంటి వారు ఎంతో మంది చేత మాట్లాడిస్తున్నాడంటే ఆ గురువులు ఎంత గొప్ప వాళ్ళు అయ్యారండి. అంటే ఆ కర్మ రావాలా వద్దా? కష్టం రావాలా వద్దా? ఇబ్బందులు రావాలా వద్దా? సమస్యలు రావాలా వద్దా? రోగాలు రావాలా వద్దా? రావాలి సార్. అన్ని వస్తేనే బాగా మారుతుంది. అన్ని బాగా జరిగిపోతే ఎవరు సార్ మనల్ని చూస్తారు? ఎవరు సార్ మన గురించి మాట్లాడతారు? చిరంజీవిని చూడండి, నీ ముఖం చూసుకున్నావు అడిగారంట. అమితాబ్ బచ్చన్ నీ ముఖం అద్దంలో చూసుకు అడిగారంట హీరోగా ఛాన్స్లు అడిగితే. ఇవాళ బిగ్ బి అంటారు, బిగ్ బి. ఇక్కడ సినిమా రాజ్యానికి, సినిమా రంగానికే చిరంజీవి ఒక పెద్ద ఒక వెలుగు. అంటే అఫ్ కోర్స్ ఇప్పటి వరకు అవును. కూడా ఆయన ఎన్నో సినిమాలు తీసి వాళ్ళ ఫ్యామిలీ అంతా, అంటే ఎందుకు చెప్తున్నాం అంటే అన్ని కష్టాలు ఎదుర్కొన్నారు కాబట్టి ఇవాళ అద్భుతంగా ఎదిగారు. మనము కూడా మన కష్టాల్ని, మన అవమానాల్ని, మన యొక్క బాధల్ని, మన రోగాల్ని, ఏదైతే ఉన్నా అన్నిటినీ అధిగమించాలంటే ఒక్క ఎరుక ఉండాలి. గుర్తుంచుకోండి, ఇవి వస్తున్నాయంటే నాకు ఎదగడానికి వస్తున్నాయి. ఇంకొక మంచి పాయింట్ చెప్తాను. పరీక్షలు అవుతాయి కదా పిల్లలకి. మనకు చిన్నప్పుడు అవును గుర్తు సార్. చేసుకుంటాం, క్వార్టర్లీ పరీక్షలు వస్తాయి కదా. క్వార్టర్లీ పరీక్షలు అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? హాఫ్ ఇయర్లీ పరీక్షలు. పరీక్షలు అయిపోయిన వెంటనే హాఫ్ ఇయర్లీ టైం పడుతుంది, మళ్ళీ 3 months. అవును. క్వార్టర్లీ పరీక్షలు అయిపోయిన వెంటనే దసరా సెలవులు వస్తాయి. సార్. అవును. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయినట్టు ఏమొస్తాయి చెప్పండి? సంక్రాంతి సెలవులు హాలిడేస్ వస్తాయి, సార్. సంక్రాంతి హాలిడేస్ వస్తాయి. యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయి ఏమొస్తాయి? హాలిడేస్. సమ్మర్ సమ్మర్ హాలిడేస్ వస్తాయి. అంటే పిల్లలకి హాలిడేస్ వస్తే ఆనందమా, కష్టమా, బాధలా? ఆనందం సార్. ఆనందమే కదా. పేపర్లు ఇలా ఎగరేసుకొని, పెన్ ఇంకులు ఇలా జల్లుకొని, చిన్నప్పుడు గుర్తుందా మీకు? సరదాగా ఇంకు పెన్ రాసినప్పుడు పెన్ ఇంకు జల్లుకొని సరదాగా లాస్ట్ ఎగ్జామ్ అయినప్పుడు మంచి షర్ట్లు వేసేవాళ్ళం కాదు, ఎందుకంటే ఇలా ఇంకులు జల్లుతారని మనకు తెలుసు. గుర్తుందా లేదా మీకు? అది గుర్తు చెక్ చేసుకోండి మీ అందరిలో. అవును సార్. అంటే పరీక్షలు అయిపోతే ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. మనకి జీవితంలో భగవంతుడు పెట్టే పరీక్షలన్నీ పోతే వచ్చేది కూడా ఆనందమే. ఇది గుర్తించండి. నాకు మంచి అప్పుడు మంచి అర్థమైంది. మంచి ఉదాహరణ సార్. ఇది చాలా మంచి ఉదాహరణ. నిజంగా చెప్తున్నా. అది అంటే మనం ప్రతి చిన్న పరీక్షకి అల్లాడిపోతుంటాం, బాధపడిపోతుంటాం. అమ్మా నాకు ఇలా అయిపోయింది, మీ అల్లుడు ఇలా మంచోడు కాదు, మీ అల్లుడు కొట్టాడు. అదే అల్లుడు కొట్టాడు కరెక్టే, అల్లుడికి ఏమన్నావు నువ్వు? అది చెప్పరు ఎవరు. అది చేయలేపాడంటే నువ్వు నోటు తీయదు అన్నావుగా. మన కష్టానికి, మన అంతే. నష్టానికి, మన సమస్యకి, మన బాధలకి మనమే కారణం. మరి మనమే కారణమైనప్పుడు దాన్ని అవును. మార్చుకోవాల్సింది అమ్మ మారుస్తుందా? నాన్న మారుస్తాడా? గురువు మారుస్తాడా? ఎవ్వరూ మార్చరు. ఇప్పుడు గురువు కూడా నా నడును గురువు తీయలేదు. ఆ మాటలను వాడుకొని, ఆ టూల్స్ వాడుకొని నేను మార్చుకున్నాను అనమాట. ఓ, నేను అందరికీ చెప్తున్నాను, ఇది చెప్పకూడదు. నా కష్టం నాకు వచ్చింది, నా వల్ల వచ్చింది. ఎందుకు వచ్చింది బ్యాక్ పెయిన్ నాకు అర్థమైంది. నేను అధికంగా శ్రమించేవాడిని చాలా, ఎందుకంటే చెప్పాను కదా, బాగా పేదవాడిగా ఉండేవాడు. అప్పుడు అతిగా అంటే కష్టపడి డబ్బు వచ్చేస్తుందని ఆశపడ్డాను అనమాట. అంటే అతికి విపరీతంగా కష్టపడేవాడు అనమాట. ఉదయం 6 రాత్రి 12 వరకు పడుకునేవాడిని కాదు. మరి నేనే కదా పాడు చేశాను దాని శరీరాన్ని. సో నేనే కదా బాగు చేసుకోవాలి. అప్పుడు నాకు అర్థమైంది అనమాట. సో కష్టాలు వచ్చేటప్పుడు ఎదుగుతాం, నష్టాలు అంటే ఈ కష్టాలు నష్టాలు విత్తనాలు అనుకుంటే వచ్చే పంట అంతా కూడా మనకు ప్రతిఫలం. ప్రతిదీ విత్తనమే సార్, గుర్తుంచుకోండి. ప్రతిదీ విత్తనమే. అంటే సీడ్, అంటే కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఏదైతే నాటుతామో అదే మనకు వస్తుంది. సో మన కష్టాలు విత్తనాలు అయితే మనకు వచ్చే ఆనందం ఫలాలు, ఫ్రూట్స్, ఆ కర్మ యొక్క ఫ్రూట్. అవునా కాదంట? అవునంటారు కాదంటారు చెప్పండి. అవును సార్. ఖచ్చితంగా. సో ఇప్పుడు మనకి
కష్టాలు కొని తెచ్చుకోమని చెప్పట్లే, వచ్చిన కష్టాన్ని అర్థం చేసుకోండి, దాన్ని ఎలా అధిగమించాలో చూడండి. ఎందుకు ఆర్థికంగా ఎదగాలి చెప్పగలరు ఎవరైనా? ఆర్థికంగా ఎందుకు ఎదగాలి? ఈ రోజు మీరు తెల్లవారు లేచి జూమ్ లో ఒక 20,000 30,000 రూపాయలు సెలవు పెట్టుకొని మనం అందరం కూర్చొని మాట్లాడుతున్నాం అంటే ఎంతో కొంత ఆర్థికంగా ఉన్నతంగా ఎదిగిన వాళ్ళమే కదా మనందరం కూడా. అలా అవును ఎదగకపోతే సార్. ఆధ్యాత్మికంగా వస్తామా సార్ మల్లేష్ గారు? చెప్పండి, ఆధ్యాత్మికంగా వస్తామా సార్ మల్లేష్ గారు? రాలేం కదా. రాలేం సార్. సో జీవితంలో భిక్షమయ్య గురించి పత్రిజీ ఒకటే మాట చెప్పాను నేను, ఎందుకంటే ఇద్దరి దగ్గర నేను చాలా కోచింగ్ తీసుకున్నాను. అందుకే నేను అంటే ఇద్దరు పేర్లు నేను ఖచ్చితంగా వాడతాను. ఎందుకంటే ఏ ఇంటి ఉప్పు తిన్నామో ఆ ఇంటిని మర్చిపోతే ఎట్లా అండి మనం? అలాగా ఎటువంటి గురువుల దగ్గర ఎటువంటి జ్ఞానాన్ని తీసుకున్న ఆ గురువులు మర్చిపోతే మనం ఎటువంటి ఏ స్థాయిలో ఉన్నా మనం గుర్తుంచుకోండి. అలా నేను అందుకే నేను భిక్షమయ్య గురించి 10 సార్లు చెప్తాను. ఎందుకంటే అంత జ్ఞానం నాకు ఇచ్చారు ఆయన. ఇప్పటికీ ప్రతిరోజు పక్కన బుక్ ఉండాలి, ధ్యానమాల అనే బుక్ ఉంటుంది, భిక్షమయ్య గురుజీ ఖచ్చితంగా బుక్ ఉంటుంది. ఆ బుక్ నేను చదివితేనే పడుకుంటాను. రోజుకు ఒక 5 పేజీలు 6 పేజీలు 10 పేజీలు ఏదో ఒకటి. అలాగే మన తటపతి రాఘరావు గారు అవ్వచ్చు, ఇలా రకరకాల, అంటే ఈ రోజు మనం ఎంచుకున్న సబ్జెక్ట్ కరెక్ట్ ఆ టాపిక్ నేను వెళ్ళట్లేదు. సో ఈ టాపిక్ లో నేను చాలా చాలా అంటే చాలా తెలుసుకున్నాను. తర్వాత ఈ కార్యక్రమం వెళ్తున్నప్పుడు, ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం వెళ్ళేటప్పుడు అక్కడ ఎంతో కొంత ఖర్చులు అవుతాయి కదా సార్, అవునా కాదా? అవుతాయి సార్. అవుతున్నప్పుడు ఎవరో ఒకరు మనం మంచి మనసు చేసుకొని ఒక పెద్ద చేయి చేసుకొని, ఆ భగవంతుడు మనకు అవకాశం ఎంతో కొంత ఇవ్వకపోతే ఎట్లా అవుతుంది సార్ అది? ఇవ్వాలి సార్. ఇస్తే తెలుసుకున్నాం, ఇంత అన్నం తింటున్నాం కదా, బయటికి వెళ్ళి భోజనం చేసినా ఒక 100 రూపాయలు అవుతుంది, కనీసం 100 అక్కడ పెట్టాలి కదా. నువ్వు తిన్న తిండికి 100 రూపాయలు పెట్టాలి కదా సార్. అలా ప్రతి పెట్టాలి ఒక్కరు సార్. అనుకుంటూ అటువంటి కార్యక్రమం ఎన్ని చేయొచ్చు మనం? ఎన్నైనా చేయొచ్చు, అవునా కాదు? నేను చేయొచ్చు. అయితే ఇలాగ నేను వెళ్ళిన ప్రతి కార్యానికి అప్పుడు నాకు జ్యువెలరీ షాప్ జ్యువెలరీ షాప్ రాలేదు ఇంకా. జ్యువెలరీ షాప్ అప్పటికి లేదు. బ్యాక్ పెయిన్ వచ్చిన నా జ్యువెలరీ షాప్ లేదు. నేను ఆధ్యాత్మిక మార్గంలో వచ్చి నాకు జ్యువెలరీ షాప్ కూడా లేదు. ఈ నడునొప్పి వచ్చిన తర్వాత ఎక్కువగా చిట్స్ ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ నువ్వు ఎక్కువ తిరగకూడదు అన్నారని ఏదో ఒకటి మార్చాలని డబ్బులన్నీ కలెక్షన్ చేసి జ్యువెలరీ షాప్ పెట్టుకున్నాను. అంటే నా కష్టం మళ్ళీ మంచిగా చేసింది. మళ్ళీ చూసారు అక్కడ నా నడునొప్పి వచ్చి నన్ను తిరగకుండా జ్యువెలరీ షాప్ లో కూర్చోబెట్టింది. నేను పెట్టిన రోజు గ్రామం అంటే ఎందుకు భౌతిక విషయాలు చెప్తున్నాను మీరు తప్పుగా అనుకోదు, ఇవన్నీ ఆధ్యాత్మిక లింక్ చేస్తాను, మీరు చెక్ చేసుకోండి. ఆధ్యాత్మిక సార్. లింక్ అప్పుడు నేను పెట్టిన రోజు 540 రూపాయలు గ్రాము. ఈ రోజు ఎంత మేడం? లక్ష ఈ రోజు ఎంత చిల్లరండి. మేడం? 12,000 లక్ష రూపాయలు. 20. అదే గ్రామ్ గురించి మాట్లాడుతున్నా. 12,500 600 ఈ రోజు ఉందన్నమాట. అంటే మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళేటప్పటికి ఏం జరుగుతుంది? ఉన్నతంగా మనం తీసుకెళ్తుంది. ఇది పక్కన పెట్టండి. యాక్చువల్గా ఏంటంటే నేను ఆ మార్గంలోకి వెళ్ళడానికే నాకు కష్టం, అంటే నా నడుము నొప్పి అనమాట. అంటే నా నడుము నొప్పి తీసుకెళ్ళి అక్కడ పెట్టి, అంటే నా కష్టం కూడా మంచి మంచి ప్లేస్ లో కూర్చోబెట్టింది, అవునా కాదా? అవును అంటే సార్. ఒక మార్పు ఆలోచన అనేది మారితే, అంటే ఆ తర్వాత నేను ఆధ్యాత్మికంగా వచ్చిన తర్వాత అప్పటికి ఇంకా పూర్తిగానే, అంటే ఏదో షాప్ పెట్టుకున్నాం అంతే, షాప్ పెట్టుకుంటే లాభాలు వచ్చేస్తాయి ఏంటి? ముందంతా ఖర్చులే కదా షాప్ పెట్టుకునేటప్పుడు, ఖర్చులు ఉంటాయి, దానికి పెట్టుబడులు ఉంటాయి. కానీ కష్టపడాలి దానికి. ఆ సందర్భంలో కూడా మళ్ళా నేను ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ వెళ్ళి నా వంతు ఇంత ఒక 5,000నో 10,000నో 20,000నో మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంటే ఇంకా ఇంకా ఉన్నతంగా ఆర్థికంగా ఎదగడం మనకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఆ రోజు ఆ విత్తనాలు వేసాను, 5,000 10,000 20,000 నాకు తెలియకుండా చేయాలనిపించేది, ఏదో ఒకటి చేయాలి మనం కూడా ఏదో ఒకటి చేయాలి. అప్పటికి నాకు క్లాసులు పెట్టించడం రాదు, ఏదో క్లాస్ వెళ్ళేవాడిని వినేవాడిని వచ్చేవాడిని. బట్ ఎప్పుడైతే ఇలా ఇవ్వడం జరిగిందో ఇంకా ఆర్థికంగా ఉన్నతంగా ఎదగడం జరిగింది అద్భుతంగా. ఇప్పుడు నేను ఏదైతే ఇల్లు ఉందో 3 అంతస్తులు ఇల్లు కట్టుకున్నాను. మూడో పై ఫ్లోర్ అంతా కూడా ఆధ్యాత్మిక క్లాసుల కోసం, ధ్యానం కోసం పిరమిడ్, యోగా కోసం ఒక యోగా పెద్ద హాలు నిర్మాణం చేయడం జరిగింది. ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదు. ఎందుకు? ఆ రోజు ఇచ్చి నేను 5,000 10,000 ఈ రోజు నన్ను ఈ స్థాయిలో కూర్చోబెట్టాయి. అద్భుతం ఎందుకంటే సార్. చాలా అద్భుతం. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తే కదా మీకు అర్థమవుతుంది. ఎవరో ఏదో చేశారనే దానికన్నా నేను ఎలా చెప్తేనే మీకు అర్థం అవ్వాలి. అందుకు నేను చెప్తున్నాను అనమాట. మీకు అర్థమవుతుంది నా పాయింట్? అర్థమైంది సార్. అర్థమైంది. సో ఇప్పుడు నా మాటకి, అంటే ఇప్పుడు నేను మీకు చెప్తున్నప్పుడు నేను కూడా ఒక్కోసారి నాకు కూడా గుర్తొస్తుంటాను, ఇలా మాట్లాడుతుంటే గుర్తొస్తుంటాయి కదా. అలా గుర్తొచ్చి నాకు అర్థమవుతుంది, ఓ ఈ రోజు నేను ఇంత ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఎదగడానికి కారణం ఆ రోజు మనం చేసినటువంటి విషయాలే. భిక్షమే గురించి వస్తే ఇంటింటికి తిరిగి పాంప్లెట్లు పంచి బ్యానర్లు కట్టి మైక్ అనౌన్స్మెంట్ చేయించి ఆ మైక్ తో నేను పాటు ఆ రిక్షాతో నేను తిరిగి ఎన్ని చేసామో. ఒక 2,000 3,000 పాంప్లెట్ పంపిస్తే 20 మంది 30 మంది వచ్చేవారు. లోపలికి వచ్చినప్పుడు గురూజీ అనేవారు, అబ్బా. రే ఇక్కడ మీరు వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులరా. ఒకసారి అయితే 10,000 పాంప్లెట్ పంచితే 100 మంది వచ్చారు సార్. అంటే 100 మంది చెప్తే ఒక్కడు వస్తున్నారు సార్ లోపలికి. మార్గం ఉన్నతమైందే. కానీ ఇప్పుడు ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సార్, మన వీధుల్లో ఆ, అదేమంటారు, ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయా లేవా మన వీధుల్లో? ఉన్నాయి. ఇలా ఓపెన్ చాలు, ఇలా తల ఓపెన్ చాలు, నాకు అర్థమైంది ఉన్నాయా లేవా?
ఉన్నాయి ఉన్నాయి సార్. అలాగే 4-5 వీధులకి వెళ్తే ఒక హై స్కూల్ ఉందా లేదా ఇప్పుడు? ఉంది. ఉన్నది. అలా చూసుకుంటే ఊరికి ఒక డిగ్రీ కాలేజ్ ఉందా లేదా? ఉంది. జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉందా లేదా? ఉంది సార్. మనం యూనివర్సిటీ స్థాయిలో అందరూ వెళ్తున్నారు. ఈ ఎల్కేజీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కడు యూనివర్సిటీ స్థాయికి వెళ్తున్నాడా సార్? వెళ్ళట్లేదు సార్. వెళ్తున్నారా? వెళ్ళట్లేదు. వెళ్ళట్లేదు. మనం మాత్రమే వచ్చామంటే మనం యూనివర్సిటీ సబ్జెక్ట్ అందుకోవడానికి వచ్చాం సార్. ఇది మన గ్రేట్నెస్. సో మనకి మనమే ఒకసారి చప్పట్లు కొట్టుకుందాం. ఇప్పుడు మీ ఊర్లో మా ఊర్లో కొన్ని లక్షల మంది ఉన్నారు, కానీ జూమ్ లో 20 మంది ఎందుకు వచ్చారు? యూనివర్సిటీకి అందరూ రాలేరు సార్. ఈ విద్యను అందరూ అందుకోలేరు సార్. సార్. ఈ సబ్జెక్ట్ అందరూ అందుకోలేరు. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా మనం ఎక్కడున్నాం? అక్కడ ఆధ్యాత్మిక యూనివర్సిటీకి వచ్చాం. స్పిరిచువల్ యూనివర్సిటీలు ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం వెళ్తున్నాం, కడతాల్ అవ్వచ్చు, మహేశ్వర మహాపిరమిడ్ అవ్వచ్చు, రాబోయే కాలంకి ఇవన్నీ యూనివర్సిటీలు సార్. లేదా మన ఇది పేరవరం పిరమిడ్ అవ్వచ్చు. అక్కడ వికారాబాద్ లో ఆయన పేరు ఏం పెట్టారు? క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ. లక్ష్మీ న్యూటన్ గారు పెట్టిన కాలేజ్ తెలుసు, అది పెట్టిన ఆశ్రమం పేరేంటి? క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ. మన జీవితంలో అంటే నేను భిక్షమయ్య గురించి క్లాసులకు వెళ్ళకపోతే ఏం మిస్ అవుతుందని చాలా మంది చెప్పేవాడిని. ఏ స్కూల్లో చెప్పనివి, ఏ కాలేజీలో చెప్పనివి, ఎవరు అమ్మా నాన్నలో చెప్పలేనివి, మనకు ఇంతవరకు ఉన్న గురువులు ఎవరూ చెప్పనివి భిక్షమయ్య గురించి పత్రిజీ మనకు చెప్తున్నారు. యూనివర్సిటీలో సబ్జెక్టు ఎల్కేజీలో రావు కదా సార్. సో ఇప్పుడు ఆధ్యాత్మిక యూనివర్సిటీలో ఉన్నాం. ఇప్పుడు మనందరూ వెళ్ళలేకపోవచ్చు. ఇప్పుడు కూడా ఆధ్యాత్మిక యూనివర్సిటీలో ఉన్నాం. నేను చెప్పట్లేదు, నా చేత ఆ పరమ గురువులు పలికిస్తున్నారు ఈ మాటలన్నీ కూడా. నాది కాదు ఈ సబ్జెక్ట్, ఈ జ్ఞానం నాది కాదు. ఐఎమ్ ఓన్లీ మైక్. ఈ మైక్ ద్వారా వాళ్ళందరూ చెప్తున్నారు, చెప్పిస్తున్నారు నా చేత. నేనైతే ఏం చెప్పట్లే. ఇది నాకు అర్థమైంది అప్పుడు. అర్థమైంది సార్. సో లైఫ్ అంటే మాకందరికి కూడా అదే అర్థం కావాలి సార్. మాకందరికి కూడా అదే అర్థం కావాలి, అదే అర్థం చేసుకోవాలి సార్. సార్ మిమ్మల్ని ఇప్పుడు నేను చెక్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మొక్కలు ఎందుకు అడుగుతానంటే, నేను చెప్పేటప్పుడు నేను స్టార్టింగ్ లో మీ ఫేసులు చూస్తా, ఎండింగ్ లో మీ ఫేసులు చూస్తా. ఆ ముఖంలో ఆ చిరునవ్వు వచ్చిందంటే మీరు హ్యాపీగా ఉన్నట్టే సార్. ఆ సబ్జెక్ట్ ఎంతో కొంత మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినట్టే. నేను అదే ఫీల్ అవుతాను, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. అందుకే సార్ మీ ఫేసులు చూపించండి సార్, మేడం మీ ఫేసులు చూపించండి, దీనే కారణం అనమాట. ఎందుకంటే చేసేమన్న ఆత్మసంతృప్తి ఇక్కడ లేకపోతే నాకెందుకు ఈ క్లాస్, ఇక్కడ మీరెందుకు ఈ క్లాస్కి రావాలి? ఏదో తెలుసుకోకపోతే, నేర్చుకోకపోతే ఇక్కడికి వచ్చి ఏం ఉపయోగం చెప్పండి? ఒక 1 అవర్ కష్టపడితే ఒక 1000, 500, 200 సంపాదించుకున్న మనుషులు మన అందరం కూడా. కానీ డబ్బు ముఖ్యం కాదు, జ్ఞానం ముఖ్యం మనం అర్థం చేస్తున్నాం. కాబట్టి ఈ జూమ్ క్లాసులకి, కడతాలకి, వికారాబాద్ లక్ష్మీ న్యూటన్ గారి దగ్గరికి, ఎక్కడెక్కడ తటవాది రాగలకి ఎందుకు మనం క్లాసులకు వెళ్తున్నాం? ఇందుకే వెళ్తున్నాం. ప్రతిరోజు అంటే ఎవరు చెప్తారు? అబ్దుల్ కలాం గారు చెప్తారు, నువ్వు తిన్నా తినకపోయినా రోజుకు కొత్త విషయం నేర్చుకో అంటారు. అప్పుడు ఏ విషయం మనకి అంటే ఇక్కడ మనం ఎందుకు జ్ఞానం తెలుసుకోవాలి? ఆధ్యాత్మిక జ్ఞానమే ఎందుకు తెలుసుకోవాలి? ఇది తెలుసా మీకు ఎవరికైనా? మేడం నా టైం అయిపోతే చెప్పండి మేడం. చెప్పండి, నేను ఆపేస్తాను. ఎందుకంటే టైం అయిపోయింది మేడం. 7 అయింది సార్. అదే నా టైం 7 వరకే కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మహాతవర్ ఫౌండేషన్ వారికి, మీ అందరికీ కూడా పేరున అందరికీ కూడా, మల్లేష్ గారికి, శ్రీనివాసరావు గారికి, లక్ష్మోజీ గారు, రేణుకాదేవి గారికి, కృష్ణవేణమ్మ గారికి, అందరికీ పేరున కొన్ని పేర్లు కనిపించట్లే, కొన్ని పేర్లు శ్రీనివాసరావు గారికి, అందరికీ, పద్మ గారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, లావణ్య మేడం మీ అందరికీ కూడా